అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక సమస్య యొక్క పరిష్కారాన్ని ఎలా వెతకాలి అనే స్టెప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి అసలు ప్రాబ్లం ఏంటో తెలియక కంగారు పడుతూ ఉంటారు. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది అసలు సమస్య ఏంటి అనేది రికగ్నైజ్ చేసుకోవడం. ఒక సమస్యను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది చాలా పెద్దగా కనిపించవచ్చు కొన్నిసార్లు. సో దాన్ని చిన్నదిగా మనము డివైడ్ చేయాలి. దానివల్ల మనకు కొంచెం ఓకే ఇది చిన్న సమస్యే కదా అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఈ సమస్య నుండి బయటపడడానికి ఎన్ని రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోవాలి. అంటే డైవర్జనల్ థింకింగ్ ద్వారా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అని అన్ని యాంగిల్స్లలో ఆలోచించాలి. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని వితౌట్ ఎనీ జడ్జిమెంటు దాన్ని యాక్షన్ ప్లాన్లో అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి మీరు తీసుకున్న ఆప్షన్స్కి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో మీరు సమస్య నుండి బయటపడడానికి ఇలాంటి రకమైన స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు సమస్య పెద్దదిగా అనిపించకుండా దాన్ని సార్ట్అవుట్ చేయడము ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా మానసిక సమస్యలు ఉంటే కనుక తప్పకుండా సెరెన్ మైండ్స్ని సంప్రదించండి. నా నెంబర్ 6305107464. థ్యాంక్ యూ వెరీ మచ్.